to my channel Vannilla's Kitchen Stories. This is Vanilla Harati. ఈ వీడియోలో సంక్రాంతికి మా ఇంట్లో చేసుకున్న అవిసె గింజల పరవన్నం ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇది చాలా హెల్దీ, ఫైబరస్ అండ్ ఆల్సో న్యూట్రిషియస్. దీనికి కావాల్సినవి ఏంటో చూసేద్దామా. హాఫ్ అన్ అవర్ రైస్ని సోక్ చేసుకున్నాను. ఇక్కడ కోయా అంటారు కదా, పచ్చి కోవా అని అంటారు. సో అదిను బెల్లం, పల్లీలు, నువ్వులు, ఫ్లాక్స్ సీడ్స్ అంటే అవిసె గింజలు. సో ఇవి తీసుకున్నాను అన్నమాట. పల్లీలు, నువ్వులు, అవిసె గింజలు సిమ్లో పెట్టి చక్కగా వేయించుకోవాలి. నువ్వులు, ఫ్లాక్స్ సీడ్స్ అయితే అవి స్ప్లట్టర్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. అప్పుడే అవి చక్కగా వేగుతాయి. కలర్ కూడా వేగినట్టు స్పష్టంగా కనిపిస్తుంది. చాలా ఈజీగా మాడిపోయే ఛాన్స్ కూడా ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా సిమ్లో పెట్టి వేయించుకోవాలి. నేను తీసుకున్న కోయా ఫ్రోజన్ది, సో అది డీఫ్రాస్ట్ చేసుకొని మ్యాష్ చేసుకున్నాను. అలాగే ఇవి రోస్టెడ్ పీనట్స్, ఫ్లాక్స్ సీడ్స్ అండ్ సెసమీ సీడ్స్ అన్నీ కూడా పౌడర్ చేసుకున్నాను. ఆల్రెడీ అరగంట పాటు రైస్ని నానబెట్టుకున్నాం కదా, సో ఇప్పుడు ఆ రైస్ని కుక్ చేసుకున్నాం. ఇక్కడ రైస్ హాఫ్ కప్ మాత్రమే తీసుకున్నాను. ఎప్పుడైనా పరవాన్నం అనేది ఎదిగొస్తుంది, అందుకే హాఫ్ కప్ తీసుకున్నాను, ఎందుకంటే మాకు సరిపోతుంది. అలాగే ఒక ప్యాన్లో హాఫ్ కప్ మిల్క్ కూడా బాయిల్ చేసుకుంటున్నాను. నేను రైస్ని 1:3 రేషియోలో వాటర్ పోసి కుక్ చేసుకుంటున్నాను. బికాస్ రైస్ కొంచెం సాఫ్ట్గా ఉంటేనే పరవన్నం బాగుంటుంది. చూసారా ఇక్కడ రైస్ ఎంత చక్కగా ఉడికిపోయిందో, చాలా సాఫ్ట్గా కూడా ఉంది. ఇప్పుడు బాయిల్ చేసుకున్న మిల్క్ దానిలో యాడ్ చేసుకోవాలి. ఇలా ఒకసారి గరిటెతో కలిపేసి ఇంగ్రీడియంట్స్ అన్నీ 1 by 1 వేసుకోవడమే. ఈ ప్రాసెస్లో స్టవ్ని సిమ్లో ఉంచుకోవాలి. ఫస్ట్ ఇక్కడ మ్యాష్ చేసుకుని ఉన్న ఖోయా వేసుకుంటున్నాను. ఈ ఫ్రోజన్ ఖోయాని నేను నియరెస్ట్ ఇండియన్ గ్రాసరీ స్టోర్లో కొన్నాను. ప్యాకేజింగ్ పైన మేడ్ విత్ ప్యూర్ బఫెలో మిల్క్ అని క్లెయిమ్ చేసి ఉంది. అది చూసిన మరుక్షణం నా ఇన్నర్ వాయిస్ ఏం చెప్పిందో తెలుసా? అబ్బా, మీరు క్లెయిమ్ చేసినంత మాత్రాన నిజంగా అది బఫెలో మిల్క్ టేస్ట్ ఉంటుందా అని అనుకున్నాను. బట్ టు మై సర్ప్రైజ్ అది నిజంగా బఫెలో మిల్క్ టేస్ట్ లాగే ఉంది. చాలా చాలా బాగుంది. యాక్చువల్లీ నాకు ఖోయా అవైలబుల్గా ఉంది కాబట్టి నేను ఇలా యూజ్ చేశాను. ఒకవేళ మీకు అవైలబుల్గా లేకపోతే ఈ ప్లేస్లో మీరు కండెన్స్ మిల్క్ కానీ లేకపోతే ఫాల్ మిల్క్ అంటాం కదా, ఫుల్ మిల్క్, అది కూడా వాడుకోవచ్చు. ఇక్కడ ఖోయా వాడడం వలన అడ్వాంటేజ్ ఏంటంటే బెల్లం వలన పాలు విరిగిపోతాయేమో అన్న టెన్షన్ ఉండదు. ఇక్కడ నేను పీనట్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. వెంటనే నేను ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ అండ్ సెసమీ సీడ్స్ పౌడర్ కూడా వేసేసాను. స్టవ్ సిమ్లోనే ఉంచి చక్కగా కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే అడుగు అంటుకునే ఛాన్సెస్ ఇక్కడ చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇలా పౌడర్స్ అన్నీ వేసి చక్కగా కలిపాక గ్రేటెడ్ జాగరీ వేసుకొని కలుపుకోవాలి. ఫ్లాక్స్ సీడ్స్లో మంచి డైటరీ ఫైబర్ ఉంటుంది. అలాగే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి, దట్ ఆర్ వెరీ మచ్ హెల్ప్ఫుల్ ఫర్ హార్ట్ అండ్ బ్రెయిన్. పీనట్స్లో ప్లాంట్ ప్రోటీన్ ఉంటుంది అండ్ ఆల్సో హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి, విచ్ గివ్స్ లాంగ్ లాస్టింగ్ ఎనర్జీ. నువ్వుల్లో అయితే కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ ఫుల్గా ఉంటాయి. అంతెందుకు ఓవరాల్ హెల్త్కి నువ్వులు చాలా బెస్ట్. జాగరీ అయితే చెప్పాల్సిన అవసరం లేదు, రిఫైన్డ్ షుగర్ ఫ్రీ, షుగర్ కన్నా చాలా బెటర్ కదా. ఇక ఖోయాలో అయితే అఫ్ కోర్స్ ఫైబర్ లేకపోయినా కాల్షియం అండ్ ప్రోటీన్కి తక్కువ ఏం లేదు, ఫుల్ ఆఫ్ నరిష్మెంట్ ఉంటుంది. ఇప్పుడు ఒక 5 minutes మూత పెట్టేసి స్టవ్ సిమ్లోనే ఉంచేసి కుక్ చేసుకుందాం. 5 minutes అయింది, ఒకసారి చెక్ చేద్దాం. చూసారా
ఇలా బబుల్స్ రావడం స్టాప్ అయితే ఫినిష్ అయిపోయినట్టే. స్టవ్ ఇప్పుడు ఆఫ్ చేసుకోవచ్చు. ఈ పరవన్నం ఎంత టేస్టీగా ఉందంటే మా తాతమ్మ గుర్తొచ్చింది. మా తాతమ్మ అంటే మా డాడీకి అమ్మమ్మ. నేను తన దగ్గర చాలా ఇయర్స్ పెరిగాను. ఇక్కడ నాకెంతో ఇష్టమైన బాబాకి నైవేద్యంగా పెట్టా. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ రెసిపీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.